హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఒక సూపర్ లంచ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఈ లంచ్ రెసిపీలో ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే మీకు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను లంచ్ రెసిపీ కోసం ఫ్రైడ్ ఆనియన్ జీరా రైస్ అలాగే తోటకూర కాడలతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒక 1 అవర్ ముందు కందిపప్పుని నానబెట్టి పెట్టుకోండి. ఒక కప్పు కందిపప్పుకి 2.5 కప్పు దాకా నీళ్లు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ని వేసి 4 విజిల్స్ని పెట్టించాలి. పప్పు ఉడికేలోపు మనం కాడల్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ తోటకూర కాడలతో పాటు కొంచెం ఆకు కూడా వేస్తున్నానండి. ఈ కాడల్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. చాలా వరకు మనం కాడలు ముదిరిపోయాయి అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని పప్పు ప్రిపేర్ చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఉండే పోషకాలు కూడా చాలా మన బాడీకి అందుతాయండి, చాలా హెల్తీ కూడా. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఉడికిన పప్పుని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడల్ని కూడా వేసేసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కూరాకును కూడా వేసుకుంటున్నానండి. అలాగే 2 టొమాటోల్ని వేస్తున్నాను. మీడియం సైజ్ టొమాటోస్ వేసానండి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 ఆనియన్ వేస్తున్నాను. కొంచెం చింతపండు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం అండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 750 ml దాకా వాటర్ వేసి మరొక విజిల్ని పెట్టించుకోవాలి. ఒక విజిల్ పెట్టేసరికి ఇవంతా మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూస్తే ఒక విజిల్ తర్వాత పప్పు అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వాటర్ని సపరేట్ చేసుకొని పప్పుని ఎనుపుకోవాలండి. మెత్తగా ఎనిపేసుకోవాలి. మీరు వాటర్ని సపరేట్ చేసుకొని ఎనుపుకోండి, లేదు అంటే అలా అయినా కూడా ఎనిపేయచ్చు. ఇప్పుడు ఇలా ఎనుపుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అందుకోసం ఒక 4 స్పూన్ల దాకా నూనె వేసాను. 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి ఆనియన్స్ని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొంచెం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అలాగే కొత్తిమీరని కూడా వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి లంచ్ రెసిపీ. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల రైస్ అయితే సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే తోటకూర పప్పు కూడా చాలా హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.